వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్ 18 అయిన 4 సమ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మన క్వెషన్ ఏంటో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మన క్వెషన్ అనేది మన ఒక అరే ఇస్తారు. అరే అనేది టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ అనేది 0 అనే కాదు, ఏ నంబర్ అన్నా అవ్వచ్చు. అండ్ ఆ అరేలో ఏదైనా ఒక 4 నంబర్స్ తీసుకొని ఆ 4 నంబర్స్ యొక్క సమ్ అనేది టార్గెట్‌కి ఈక్వల్ అవ్వాలి. దాని యొక్క ఇండెక్సెస్ అనేది ఎప్పుడు డిఫరెంట్‌గానే ఉండాలి. ఐ అనేది జేకేఎల్‌తో ఎప్పుడు ఈక్వల్ అవ్వకూడదు. అలా అన్ని డిఫరెంట్‌గా ఉండాలనేది మన క్వెషన్. ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూసామంటే, మన ఫస్ట్ ఒక అరే ఇస్తారు. అండ్ టార్గెట్ అనేది 0 అనేది ఇక్కడ తెలిసింది. మనము ఎట్టో తెలుసు 4 సమ్‌లో 4 నంబర్స్ మనం కనిపెట్టాలి. సో, ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క వేరియబుల్ అనేది ఇటరేట్ చేసుకుంటాం అనమాట. సో, నేను ఐ, జే, కేఎల్‌కి సెపరేట్ లూప్స్ తీసుకుంటున్నాను. సో, నేనేం చేస్తాను, ఫస్ట్ చెక్ చేస్తా. 0తో ఈక్వల్ అయితే ఆన్సర్‌లో స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ ఎల్‌ని ఒక స్టెప్ మూవ్ చేస్తా. దాని సమ్ 0నా కాదు. సో, లీవ్ చేసి స్కిప్ చేసేస్తాం. అంటే ఎల్‌ని మూవ్ చేస్తాం. అప్పుడు ఎల్ అనేది ఇక్కడికొస్తుంది. టార్గెట్ అనేది 0 అయిందా? సమ్ అంటే ఐ, జే, కే, ఎల్ ఈ 4 నంబర్స్ యొక్క సమ్ అనేది 0 ఈక్వల్ అయిందా అని ఇస్తాం. లేదు అవ్వలేదు. సో, స్కిప్ చేసేస్తాం. సో, ఎల్ ఇంకా మూవ్ అవ్వడానికి లేదు కాబట్టి ఇప్పుడు కేని మూవ్ చేస్తాం. కేని మూవ్ చేసినప్పుడు ఐ, జే అంటే ఇది 1, 0, 0, -2 చెక్ చేయనప్పుడు టార్గెట్ అనేది 0తో ఈక్వల్ కాలేదు కాబట్టి స్కిప్ చేస్తాం. అండ్ ఎల్ అనేది నెక్స్ట్ నంబర్‌కెళ్తుంది. అక్కడ కూడా ఈక్వల్ అవ్వలేదు. సో, స్కిప్ చేసేస్తాం. ఇప్పుడు ఎల్ ఇంకా మూవ్ లేదు కాబట్టి కే తీసుకుంటాం. కే మూవ్ చేయనప్పుడు దాని టార్గెట్ వచ్చి 0, టార్గెట్ అనేది 0 అనమాట. 0కి ఈక్వల్ అవ్వలేదు. సో, లీవ్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు జేని మూవ్ చే ఇప్పుడు కేకి, ఎల్‌కి రెండిటికి పాసిబుల్ లేదు మూవ్ అవ్వడానికి. సో, ఇప్పుడు జేని మూవ్ చేస్తాం. జేని మూవ్ చేసినప్పుడు దీని యొక్క సమ్ అనేది 0తో ఈక్వల్ అయిందా? అవ్వలేదు. నెక్స్ట్ ఎల్ అనేది మూవ్ అవ్వడానికి ఉంది. సో, ఎల్‌ని మూవ్ చేస్తాం. ఎల్ మూవ్ చేసినప్పుడు దీనికి ఈక్వల్ అయిందా? లేదు. సో, ఇప్పుడు కేని మూవ్ చేస్తాం. కేని మూవ్ చేస్తే దాని యొక్క టార్గెట్ అనేది 0తో ఈక్వల్ అయింది. సో, నేను ఇప్పుడు దాన్ని ఆన్సర్‌లోకి స్టోర్ చేసుకుంటున్నా. స్టోర్ చేసిన తర్వాత ఇంకా ఎల్‌కి, కేకి మూవ్ అవ్వడానికి లేదు. సో, ఇక జేని మూవ్ చేస్తా. జేని మూవ్ చేసినప్పుడు దాని యొక్క టార్గెట్ కూడా ఈక్వల్ 0 అవ్వలేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు జేకేఎల్ మూడిటికి ఇంక పాసిబుల్ లేదు మూవ్ అవ్వడానికి. సో, ఐని మాత్రమే మూవ్ చేస్తా. ఐని మూవ్ చేసేటప్పుడు దాని యొక్క సమ్ చెక్ చేస్తా. చెక్ చేస్తే ఈక్వల్‌తో అవ్వలేదు. సో, ఇంక ఎల్ మూవ్ చేస్తాను. అది అవ్వలేదు. ఇంకా కే మూవ్ చేస్తా. అది అవ్వలేదు. సో, ఇంక 2 లేదు కాబట్టి జేని మూవ్ చేస్తా. అది ఈక్వల్ అయింది. సో, ఇప్పుడు 0, 0, -2 +2 అనేది ఈక్వల్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ ఆన్సర్‌లోకి స్టోర్ చేస్తాను. సో, ఇంక అప్పుడు ఐ మూవ్ చేస్తా. ఐ ఒక కాంబినేషన్ చెక్ చేస్తా. చెక్ చేసినప్పుడు అక్కడ మనకి 0 ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ అనేది ఇలా అవుతుందనమాట. ఈ ఫైనల్ ఆన్సర్‌ని మనము రిటర్న్ చేసేస్తాం. సో, ఇది మాకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని మనం చెక్ చేసామంటే, టైమ్ కాంప్లెక్సిటీకి మనము చూసారంటే మనం ఏంది ఐ, జే, కే, ఎల్ 4 వేరియబుల్స్ మనం ఇటరేట్ చేస్తాం. సో, మనకి ఒక్కొక్క దానికి O ఆఫ్ n పడుతుంది కాబట్టి O ఆఫ్ n ఇంటూ O ఆఫ్ n O ఆఫ్ n మొత్తము మల్టిప్లై చేస్తే O ఆఫ్ n పవర్ 4 అవుతుంది. సో, O ఆఫ్ n పవర్ 4 అనేది టైమ్ కాంప్లెక్సిటీ. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ చూసామంటే మనం ఎక్కడా కూడా ఒక ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్ వాడలేదు. సో, ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్ వాడలేదు కాబట్టి అండ్ వాడలేదు కానీ ఆన్సర్ రిటర్న్ చేయడానికి మనము ఒక అరే లిస్ట్ వాడాం. సో, అరే లిస్ట్ వాడినప్పుడు ఎన్ని కాంబినేషన్స్ దొరికితే అది కే అనుకుంటే ఒక్కొక్క దాంతో మళ్ళీ 4 ఉంటాయి. అంటే 4 ఉంటాయి కాబట్టి కే ఇంటూ 4 ఏమవుతుంది? కే కే ఇంటూ 4 ఓ ఆఫ్ కే ఇంటూ 4 అయినప్పుడు కాన్స్టెంట్ మరి రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఓవరాల్‌గా ఓ ఆఫ్ కే అవుతుంది. సో, ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ n పవర్ 4 అయింది. స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ కే అయింది. ఇది బ్రూట్ ఫోర్స్ యొక్క అప్రోచ్ అనమాట. నెక్స్ట్ మనము ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. ఫోర్సమ్ యొక్క ఆప్టిమల్ అప్రోచ్‌లో డైరెక్ట్‌గా మనం టెస్ట్ కేస్‌తో చెక్ చేసే బదులు ఫస్ట్ మనము రూల్స్ చేస్తాం. అది ఎందుకు చేస్తామో చూద్దాం. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాము? సార్ట్ చేస్తాం. సార్ట్ ఎందుకు చేయాలనుకుంటే మనము సార్ట్ చేయడం వల్ల స్మాలర్ నంబర్స్ అన్నీ లెఫ్ట్‌కొచ్చేస్తాయి. బిగ్గర్ నంబర్స్ అన్నీ రైట్‌కొచ్చేస్తాయి. అండ్ 2 పాయింటర్ అప్రోచ్‌కి మనం అప్లై చేయడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట సార్ట్ చేయడం వల్ల. అండ్ డూప్లికేట్స్ కూడా ఒకే ప్లేసెస్‌కొచ్చేస్తాయి. ఒక దగ్గరికొచ్చేస్తాయి. స్కిప్ చేయడానికి కూడా మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అంటే నెక్స్ట్ సో, మనకి సార్టింగ్ ఎందుకు చేస్తామో అర్థమైంది కదా ఫస్ట్ స్టెప్‌లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేస్తాం? ఒక 2 వేరియబుల్స్ ఫిక్స్ చేసుకుంటాం. నేనిక్కడ ఐ, జే అని ఫిక్స్ చేసుకుంటున్నాను. సో, ఫిక్స్ చేసుకుంటున్నాను. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి లూపింగ్ తగ్గుతుందనమాట. అండ్ నెక్స్ట్ మనకి 2 పాయింటర్స్. ఫస్ట్ 1, 2 దొరికేసాయి. ఇంకా 3, 4 అంటే 4 నంబర్స్ కదా! 1, 2 దొరికేసాయి. 3, 4 చెక్ చేసినప్పుడు మనము ఇంకో 2 లూప్స్ తిప్పడం కన్నా 2 పాయింటర్ అప్రోచ్ పెట్టుకుంటే ఒక లూప్ తగ్గిపోతుంది. సో, మనం 2 పాయింటర్ అప్రోచ్ అక్కడ లెఫ్ట్, రైట్ అని 2 పాయింటర్ అప్రోచ్ పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు దాన్ని చెక్ చేసామంటే అంటే -2, -1, -1, 2 అన్ని యాడ్ చేస్తే -2 వచ్చింది. ఒకవేళ ఈ -2 అనేది మన టార్గెట్ ఎంత? 5 కదా! 5 టార్గెట్ కన్నా చిన్నదిగా ఉంది. సో, టార్గెట్ కన్నా చిన్నదిగా ఉంటే అంటే ఇది చిన్నదిగా ఉంది కాబట్టి మనం పెంచాలి. పెంచడం అంటే ఏంది? లెఫ్ట్ అనేది తక్కువ నంబర్ ఉంటుంది కదా! తెలిసిందే కదా! దాన్ని పెంచామంటే మనకు ఆటోమేటిక్‌గా సమ్ పెరిగిపోతుంది కదా! సో, చూసారంటే ఇప్పుడు మనము
లెఫ్ట్‌ని ఒక స్టెప్ ముందరకు తెచ్చాం. ముందర తెచ్చినప్పుడు ఏమైంది? సమ్ -1 అయింది. అంటే ఇది -2 నుంచి -1 అయింది. సో, కాబట్టి మనము లెఫ్ట్‌ని మూవ్ చేస్తున్నాం. ఎప్పుడు టార్గెట్ అనేది తక్కువైనప్పుడు. ఒకవేళ సపోజ్ మన టార్గెట్ 10 అయ్యింది. ఇలా అరేయండి. ఇప్పుడు మనం చూసామంటే 18 ఉంది. కానీ టార్గెట్ 10 సో, టార్గెట్ కన్నా సమ్ అనేది ఎక్కువుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలా? పెంచాలా? తగ్గించాలా? ఒకవేళ ఏం చేయాలా? తగ్గించాలి. ఎందుకంటే 18 ఉంది. మనకు కావాల్సిన 10 సో, తగ్గించాలి. తగ్గించాలంటే ఏంది? ఇప్పుడు రైట్‌ని గాని, లెఫ్ట్‌ని గాని మూవ్ చేసినప్పుడు పెరిగిపోతుంది. కాబట్టి మన రైట్‌ని ఒక స్టెప్ తగ్గిస్తాం. సో, తగ్గించినప్పుడు ఏమవుతుంది? చూసారా 16 అయింది. సో, 18 కాస్త 16 అయింది. సో, రైట్‌ని మూవ్ చేస్తే తగ్గుతది. సో, లెఫ్ట్‌ని మూవ్ చేస్తే పెంచుతది. ఒకవేళ ఇంకో కేస్ చూద్దాం. ఒకవేళ సమ్ అనేది సరే చెక్ చేసాం. ఐ, జే, లెఫ్ట్, రైట్ అని చెక్ చేస్తే సమ్ ఈక్వల్ టు మనకి టార్గెట్‌కి ఈక్వల్ అయింది. అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలంటే మనకి ఇక్కడ అయిపోలేదు కదా! నెక్స్ట్ కాంబినేషన్ కావాలి. సో, నెక్స్ట్ కాంబినేషన్ కావాలి కాబట్టి ఒక లెఫ్ట్‌ని ఒక స్టెప్ ముందుకి, రైట్‌ని ఒక స్టెప్ లెఫ్ట్ బ్యాకేస్తామనమాట. ఏసినప్పుడు ఆ కాంబినేషన్ చెక్ చేస్తాం. అప్పుడేమైతది? లెఫ్ట్‌ని మూవ్ చేస్తున్నాం, రైట్‌ని మూవ్ చేసినాం. సో, అంటే దొరికిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకొని నెక్స్ట్ లెఫ్ట్‌ని, రైట్‌ని ఒక స్టెప్ అనేది మూవ్ చేస్తామనమాట. అండ్ డూప్లికేట్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ డూప్లికేట్ నంబర్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? డూప్లికేట్ నంబర్స్ వస్తే ఎలా చేయాలంటే, ఇప్పుడు అంటే మనకు తెలిసింగా సార్ట్ చేయడం వల్ల డూప్లికేట్స్ పక్కనే ఉంటాయని తెలుసు. సో, ఎల్‌తో చెక్ చేస్తాం. ఆర్‌తో చెక్ చేస్తాం. మీన్స్ మన సమ్ ఏదో వస్తుంది. టార్గెట్ వస్తుంది. ఈక్వల్ అయిందంటే ఒక స్టెప్ ముందరకు పోతాం. ముందరకు పోయిన తర్వాత బ్యాక్ నంబర్‌తో చెక్ చేయాలంతే. ఇప్పుడు ఈ నంబర్ ఉంది. దాని బ్యాక్ నంబర్‌తో చెక్ చేస్తాం. 2 ఈక్వల్ అయ్యాయనుకో స్కిప్ చేసేస్తాం. సో, ఈడుంది 3తో బ్యాక్ ఈక్వల్ అయింది కాబట్టి స్కిప్ చేసేసాం మళ్ళీ. సో, ఇక్కడేంది మళ్ళీ 3తో ఈక్వల్ అయింది కాబట్టి 4కెళ్ళిపోతుంది ఇప్పుడు. సో, ఇప్పుడు 4ని 3తో చెక్ చేస్తాం. డూప్లికేట్ అయిందా? అవ్వలేదు. తర్వాత ఏమైంది? ఇప్పుడు మనకి ఎల్‌కి డూప్లికేట్ దొరకలేదు. ఓకే. ఒక డూప్లికేట్స్‌ని స్కిప్ చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు రైట్‌కి చూద్దాం. రైట్‌కి ఉంది. ఒక స్టెప్ మూవ్ అయినప్పుడు బ్యాక్ సైడ్‌తో చెక్ చేస్తాం మళ్ళీ. సో, చెక్ చేసినప్పుడు ఇప్పుడు రైట్ ఉంది. ప్రీవియస్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడున్నింది. ఇక్కడున్న దాంతో దీన్ని చెక్ చేస్తాం. 2 ఈక్వల్ కాబట్టి ఒక స్టెప్ ఇంకా బ్యాక్‌కెళ్తాం. బ్యాక్‌కెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్‌కి చెక్ చేస్తాం. అంటే ఫ్రంట్ నుంచే కదా బ్యాక్‌కెళ్తున్నాం. సో, ఫ్రంట్‌ని చెక్ చేస్తాం. ఫ్రంట్ అనేది బ్యాక్‌తో ఈక్వల్ అయింది. సో, మూవ్ చేస్తాం. మళ్ళీ ఆర్మ్ మూవ్ చేస్తాం. మళ్ళీ ఈ6తో కంపేర్ చేస్తాం. ఈక్వల్ అయింది కాబట్టి మూవ్ చేస్తాం. ఇప్పుడు 5ని 6తో కంపేర్ చేసినప్పుడు ఆ 2 ఈక్వల్ కాలేదు. సో, మనకి ఏంటంటే డూప్లికేట్స్ వచ్చినప్పుడు జస్ట్ స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోతాం అనమాట. సో, అలాగే ఐకి, జేకి కూడా అంతే. వాటి బ్యాక్ సైడ్‌లో చెక్ చేస్తాం. అది గాని ఈక్వల్ అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది మనగా ఆప్టిమల్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ కలిపి ఒక ఎగ్జాంపుల్‌లో పెట్టి మనం ఒక డ్రై రన్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక టెస్ట్ కేస్‌లో ఇలా అరే ఉంది. టార్గెట్ అనేది 0 అని ఇచ్చారు. మన ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? సార్ట్ చేస్తాం. సో, ఇలా ఉన్న అరేని సార్ట్ చేస్తే ఇలా అవుతుందనమాట. దాని యొక్క ఇండెక్సెస్ వాల్యూస్ ఇవి. సో, మనం ఫస్ట్ ఏం చేయాలి? 2 ఎలిమెంట్స్ ఫిక్స్ చేసుకుంటాం. ఐ, జేని ఫిక్స్ చేసుకొని అంటే 2 పాయింటర్ కోసం లెఫ్ట్ అండ్ రైట్‌ని ఫిక్స్ చేసుకుంటాం. వాటి యొక్క సమ్ చెక్ చేస్తాం. సమ్ ఎంతొచ్చింది మనకి? -1 వచ్చింది. టార్గెట్ ఎంత? 0. సో, -1 కాబట్టి మనం ఏం చేయాలా? పెంచాలా? తగ్గించాలా? పెంచాలి. సో, పెంచాలి కాబట్టి మనం ఏం చేస్తాము? లెఫ్ట్‌ని మూవ్ చేస్తాం. సో, లెఫ్ట్‌ని మూవ్ చేసినప్పుడు ఇక్కడికొచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. చెక్ చేసే ముందు ఇది డూప్లికేటా? ఇది డూప్లికేట్ అయింది కదా! సో, ఏం చేయాలి? డూప్లికేట్‌తో ఏం చేయాలి? సింపుల్‌గా స్కిప్ చేసి ముందరికెళ్ళిపోతాం. సో, ఇప్పుడు చెక్ చేస్తాం. -2, -1, 1, 2 దీని టార్గెట్ ఎంత? 0తో ఈక్వల్ అయింది. 0తో ఈక్వల్ అయింది కాబట్టి స్టోర్ చేసిన తర్వాత మనం స్టోర్ చేసినది ఏం చేయాలా? ఒక స్టెప్ లెఫ్ట్‌కి ముందరికి, ఒక స్టెప్ రైట్‌ని వెనకాలకి పంపించాలి గదా! సో, ఇప్పుడు నేను పంపిస్తున్నాను. ఇక్కడ పంపించేటప్పటికే రైట్ ఇక్కడికొచ్చేస్తుంది. లెఫ్ట్ ఇక్కడికొచ్చేస్తుంది. కరెక్ట్‌గా చూడండి. మన ఈక్వల్ అయితే ఏం చేయాలి? ఒక స్టెప్ లెఫ్ట్‌ని ఒక స్టెప్ ఫ్రంట్‌కి పంపించాలి. రైట్‌ని ఒక స్టెప్ బ్యాక్ పంపించాలి. ఎందుకంటే డిఫరెంట్ కాంబినేషన్‌కి. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ స్టెప్ 2 క్రాస్ అయిపోయాయన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ రైట్ అనేది పెద్దదయిపోయింది. లెఫ్ట్ కన్నా రైట్ అనేది పెద్దదయిపోయింది కాబట్టి బ్రేక్ అయిపోతుంది. సో, మనము ఇక్కడికో లూప్ అయిపోయింది. సో, మన జేని ఒక స్టెప్ ఫ్రంట్‌కి పంపిస్తాం. జేని ఒక స్టెప్ ఫ్రంట్‌కి పంపించినప్పుడు ఏమైతది మళ్ళీ ఐ ఇక్కడుంటది, జే ఇక్కడుంటుంది, ఎల్, ఆర్ ఇక్కడ ఉంటాయి. సో, దీని యొక్క సమ్ చెక్ చేస్తాం. సమ్ అనేది 0తో ఈక్వల్ అయింది. ఈక్వల్ అయింది కాబట్టి ఆ కాంబినేషన్‌ని స్టోర్ చేసుకుంటాం ఆన్సర్‌లో. ఆన్సర్‌లో స్టోర్ చేసుకున్నాక మళ్ళీ ఏం చేస్తాం? ఒక స్టెప్ ఎల్‌ని ఒక స్టెప్ ముందరికి, ఆర్‌ని ఒక స్టెప్ వెనకాలకి. అప్పుడు 2 ఇక్కడికొచ్చేసాయి. 4 దగ్గరకొచ్చేసాయి. కానీ మనకేంటి అన్నీ డిఫరెంటే ఉండాలి. ఇక్కడ 2 ఈక్వల్ అయ్యాయి కాబట్టి బ్రేక్ చేసి జేని ఒక స్టెప్ ఫ్రంట్ ముందు పంపిస్తాం. ఫ్రంట్ చేసినప్పుడు ఏం చేస్తుంది? జే అనేది చెక్ చేస్తుంది. డూప్లికేటా అని. అది డూప్లికేట్ అయినప్పుడు ఏం చేయాలి? సింపుల్‌గా మూవ్ చేసేయాలి. సింపుల్‌గా స్కిప్ చేసేయాల. సో, స్కిప్ చేస్తాం. స్కిప్ చేసినప్పుడు ఆ జే ఇక్కడుంది. కానీ ఐ ఇక్కడుంది. ఎల్, ఆర్ ఒక చోట ఉన్నాయి. 2 ఈక్వల్ అయ్యాయి కాబట్టి బ్రేక్ అయిపోయి జే మళ్ళీ ఫ్రంట్‌కి మూవ్ అయితది. సో, ఫ్రంట్‌కి మూవ్ అయినప్పుడు ఇంకా ఎల్, ఆర్ పెట్టడానికి ఏం లేదు కాబట్టి ఇంక ఈడికి అయిపోయి ఐ అనేది ఒక ఇటరేట్ అయితదనమాట.
సో, ఐ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. అండ్ జేఎల్ఆర్ అనేసి ఫిక్స్ చేశాం. ఫిక్స్ చేయనప్పుడు దాని యొక్క సమ్ చెక్ చేస్తాం. సమ్ ఏమైంది 1 వచ్చింది. 1 ఈస్ గ్రేటర్ థాన్ టార్గెట్ 0. సో, మనం ఏం చేయాలా పెద్దదుంది. పెద్దదున్నప్పుడు ఏం చేయాలా తగ్గించడానికి ఏం చేయాలా ఆర్‌ని మూవ్ చేయాలా. తగ్గించాలంటే ఏం చేయాలి ఆర్‌ని. పెంచాలంటే లెఫ్ట్‌ని మూవ్ చేయాలా. సో, మనం తగ్గించాలి కాబట్టి ఆర్‌ని ఒక స్టెప్ మూవ్ చేస్తుంది. అప్పుడు ఒక సమ్ చెక్ చేస్తే సమ్ అనేది నాకు ఈక్వల్ అయింది. ఈక్వల్ అవ్వడం వల్ల ఈ కాంబినేషన్‌ని కూడా మళ్ళీ ఆన్సర్‌లో స్టోర్ చేసుకుంటాన్నా. మనం ఏం చేస్తాం మనకేం తెలుసు మామూలుగా సమ్ దొరికాక ఏం చేయాలా ఒక స్టెప్ రైట్‌ని మూవ్ చేయాలా. అండ్ ఇంకో స్టెప్ లెఫ్ట్‌ని మూవ్ చేయాలా. మూవ్ చేసినప్పుడు ఏమైంది ఆర్ అనేది ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ కన్నా పెద్దదయిపోయింది. పెద్దదైనప్పుడు ఏం చేయాలా బ్రేక్ చేసి మళ్ళీ జేని ఒక స్టెప్ ముందర పంపిస్తాం. సో, మూవ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడికొచ్చింది జేఎల్ఆర్. ఇప్పుడు మళ్ళీ సమ్ చెక్ చేస్తా. సమ్ చెక్ చేసినప్పుడు 2 అయింది. 2 అనేది టార్గెట్ కన్నా పెద్దది. పెద్దది కాబట్టి ఏం చేయాలా ఆర్‌ని ఒక స్టెప్ అంటే తగ్గించాలి కాబట్టి ఆర్ స్టెప్ ఒక స్టెప్ ముందర పంపిస్తాం. ముందర పంపించినప్పుడు ఏమైపోయింది ఎల్, ఆర్ అండ్ ఈక్వల్ అయిపోయాయి. ఈక్వల్ అయినప్పుడు బ్రేక్ అయిపోయి జేని పంపిస్తాం. జేని ముందర పంపించినప్పుడు ఇక్కడికొచ్చింది. మూవ్ వచ్చినప్పుడు ఎల్ఆర్ ఈక్వల్ అంటే ఎల్ఆర్ ఫిక్స్ చేసినామంటే ఎల్ఆర్ అనేది ఒకే ఇండెక్స్ మీద ఉన్నాయి కాబట్టి ఇంక పాసిబిలిటీ లేదు. సో, మనం అక్కడ బ్రేక్ చేసి జేని ఒక స్టెప్ ముందర పంపిస్తాం. కానీ జే ఎండ్‌కొచ్చేసింది కాబట్టి ఇంక లేదు కాబట్టి ఐని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తాం ఇప్పుడు. సో, ఇప్పుడు మళ్ళీ కాంబినేషన్ చెక్ చేస్తాం. కాంబినేషన్ ఏమైంది 3 అయింది. 3 ఈస్ గ్రేటర్ థాన్ 0. సో, పెద్దగున్నప్పుడు ఏం చేయాలా ఒక స్టెప్ రైట్‌ని మూవ్ చేయాలా. సో, మూవ్ చేసినాం. కానీ ఎల్ఆర్ అనేది ఒకే సేమ్ ఇండెక్స్‌లోకొచ్చేసాయి. సో, బ్రేక్ చేసేస్తాం. సేమ్ యాజ్ వెల్ జే మూవ్ చేస్తాం. జే మూవ్ చేసినప్పుడు మళ్ళీ జే అంటే ఇక్కడ ఎల్ 2 ఈక్వల్ అయిపోయాయి కాబట్టి జేని మళ్ళీ మూవ్ చేస్తాం. జే ఎండ్‌కొచ్చేసింది. ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి ఐని ఇక్కడికి పెట్టినప్పుడు ఇంక జే ఈడికి పెడతాం. ఎల్ఆర్ పెడతాం. ఇంక పాసిబిలిటీ ఏం లేదింకా. సో, పాసిబిలిటీ ఏమి ఇంక లేదు కాబట్టి ఇంక అక్కడికి బ్రేక్ చేసి ఆన్సర్‌లో ఏవైతే స్టోర్ చేసుకున్నామో దాన్ని రిటర్న్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఈ టెస్ట్ కేస్‌కి ఓవరాల్‌గా డిఫరెంట్ కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ ఏంటివంటే ఈ 3 యొక్క కాంబినేషన్‌ని సమ్ చేసామంటే ఇన్‌పుట్‌లో మనకది 0తో ఈక్వల్ అవుతుందని క్వెషన్ అనమాట. సో, ఇక్కడికి చూసారంటే ఇక్కడి వరకు లాజిక్ అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడెళ్లి ఒకసారి మీరెళ్లి కోడ్ రాయడానికి ట్రై చేయండి. కోడ్ రాయడానికి ట్రై చేయండి. అప్పటికి ఏం రాకపోతే అప్పుడొచ్చి మళ్ళీ రిమైనింగ్ వీడియో కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని కంటిన్యూ చేయండి. సో, ఇక్కడి వరకు చూసారంటే మీకు మా వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, ప్లీజ్ కొంచెం ఈ ఛానెల్‌ని మీన్ స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాంటి డీఎస్ఏ క్వెషన్స్ ఇంకా సింపుల్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనము కోడ్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మనము అరేని సార్ట్ చేస్తాం. సో, మనం ఫస్ట్ ఇక్కడ సార్ట్ చేసాం. సార్ట్ చేసాక నేను ఆన్సర్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్‌ని స్టోర్ చేసుకోవడానికి అరే లిస్ట్ తీసుకున్నాను. అండ్ నేనొక అరే అరే యొక్క లెంత్ కనుక్కుంటున్నాను. సో, ఇటరేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని దాని యొక్క లెంత్ కనుక్కున్నాక సో, ఫస్ట్‌ని అండ్ సెకండ్‌ని రెండిటిని అన్నీ ఇటరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్‌కో లూప్, సెకండ్‌కో లూప్ తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ అనేది 0 అయితే సెకండ్ అనేది 0 తర్వాతది. అంటే ఫస్ట్ ప్లస్ 1 అయితదనమాట. ఇక్కడ 0 అయితే ఇది 1 అయితదనమాట. అండ్ అయిన తర్వాత లెఫ్ట్ ఫిక్స్ చేస్తున్నా. లెఫ్ట్ ఏంటి సెకండ్‌కి పక్కనుండేది లెఫ్ట్. అంటే అరే నుంచి లాస్ట్‌కున్నది రైట్. సో, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ 0 అయిందంటే ఇది 1 అయితది. అండ్ ఆ 1కి సెకండ్‌కి నెక్స్ట్ వాల్యూ లెఫ్ట్ అయితది. లాస్ట్ వాల్యూ ఇచ్చి మనకి రైట్ అయితది. సో, ఎప్పుడు గాని మనకు తెలిసింది లెఫ్ట్ ఈజ్ లెస్ థాన్ రైట్ అవ్వాలి. అలా అయినప్పుడు సమ్ కనుక్కుంటాం. ఆ 4 నంబర్స్ యొక్క సమ్ అనేది టార్గెట్‌కి ఈక్వల్ అయితే ఏం చేయాలా? ఒక అరే లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటాం. మన ఆన్సర్ అనే అరే లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్నాక ఏం చేయాలా? లెఫ్ట్‌ని ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ ఇంకా చెక్ చేయాలి కదా! సో, లెఫ్ట్‌ని ఒక స్టెప్ ముందరికి, రైట్‌ని ఒక స్టెప్ ఎనకాలకి పెడతాం. అంటే ఎనకాల పెట్టిన తర్వాత ఒకవేళ డూప్లికేట్స్ అయితే ఎలా చేయాలి అనేసి చెక్ చేస్తామనమాట. సో, లెఫ్ట్ ఉందనుకోండి లెఫ్ట్ -1 అంటే ఏంటి? ఇక్కడ ఇది ఉందనుకోండి. ఇది లెఫ్ట్ ఈడుందనుకోండి. ఆ లెఫ్ట్‌కి ఆ లెఫ్ట్ -1 ఇదైతది. సో, ఇదైతే లెఫ్ట్ -1 ఇదైతది. సో, ఈక్వలా అని చెక్ జేయడానికి ఈ స్టెప్ ఈ ఈ వైల్ లూప్ వాడుతున్నానన్నమాట. ఎన్ని డూప్లికేట్స్ ఉంటే అన్ని డూప్లికేట్స్‌ని రిమూవ్ చేసేస్తాం. అండ్ రైట్ ఇప్పుడు రైట్ కూడా మూవ్ అయింది కదా! ఆ రైట్ కూడా డూప్లికేట్స్ ఉన్నాయా అని చెక్ చేయాల. కానీ ఇక్కడ ఏంటంటే రైట్ ఏందంటే ఇక్కడ రైట్ ఇది ఉందంటే ఒకవేళ రైట్ ఇక్కడే ఉందనుకోండి. రైట్ ఇటు ఉందనుకోండి. ఇది కదా దాని ప్రీవియస్. సో, రైట్ +1 గుర్తుపెట్టుకోండి. రైట్ +1 లెఫ్ట్‌కైతే ఇది లెఫ్ట్ ఈడుంటే లెఫ్ట్ -1 అర్థమైందా? సో, మనము లెఫ్ట్‌కైతే లెఫ్ట్ -1 చెక్ చేయాలా. రైట్‌కైతే రైట్ +1 చెక్ చేయాలా. సో, ఇలా చెక్ చేసుకుంటే డూప్లికేట్స్ అన్ని స్కిప్ చేసేస్తాం. సో, ఇక్కడ నాకు ఓకే. నాకు టార్గెట్‌కి ఈక్వల్ అవ్వలేదు. టార్గెట్ కన్నా తక్కువైంది. సమ్ అయిన టార్గెట్ తక్కువైతే ఏం చేయాలి? పెంచాలా. పెంచాలి కాబట్టి ఏం చేస్తాం? లెఫ్ట్ ప్లస్ చేస్తాం. అండ్ ఇక ఈక్వల్ కాదు, తక్కువ కాదు ఇంకేంటిది ఎక్కువ ఉన్నట్టే కదా! ఎక్కువ ఉంటే ఏం చేయాలి? తగ్గించాలంటే రైట్ మైనస్ చేస్తాం. సో, ఇలాగ అన్నీ అయినప్పుడు
ఇలా అవుతున్నప్పుడు సేమ్ ఫస్ట్ కూడా అంతే. ఫస్ట్ ఉంది ఇక్కడ ఫస్ట్ -1 అంటే ఫస్ట్‌కి ఎందుకంటే 0 గ్రేటర్ థాన్ 0 గ్రేటర్ థాన్ ఎందుకు 0 కన్నా పెద్దది ఎందుకుండాలంటే ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉండాలి గదా! ఇప్పుడేమన్నా 0లో ఉంటే 0 -1 ఏమైతది -1 ఇండెక్స్ అవుతుంది. అరే అరే ఔట్ ఆఫ్ బౌండ్స్ అవుతుంది. సో, మనం ఏం చేయాలా 0 కన్నా పెద్దగా ఉంటేనే డూప్లికేట్ అని చెక్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ +1 అన్నారు. సో, ఫస్ట్ +1 అంటే ఆల్రెడీ ఫస్ట్ +1 అంటే దీనికన్నా ఉంది కాకుండా ఇంకొక డూప్లికేట్ ఉంటే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నామనుకోండి. ఇప్పుడు ఇది ఉంది. ఫస్టెడ్ ఉంది. ఇది సెకండ్ ఉంది. సో, ఏం చేస్తాము? ఇప్పుడు డైరెక్ట్‌గా మనము చెక్ చేసేయకూడదు వెంటనే. i+1 ఉంది. సో, i+1 ఈడుంది. దీంతో చెక్ చేసినామనుకోండి. మనం ఏమవుతుంది ఇక్కడ 2 ఉంది కాబట్టి స్కిప్ అయిపోతుంది. అలా అవ్వకూడదు. వాళ్ళకి ఇండెక్స్ ఈక్వల్‌గా కొడుతున్నారు అంతేగాని వాల్యూస్ కాదు. సో, వాల్యూస్ దీంతో వెంటనే చెక్ చేసినామనుకోండి 2 ఈక్వల్ అయిపోతాయి కదా! బ్రేక్ అయిపోతుంది. కానీ సో, మనం ఏం చేస్తాము ఈ i+1 ఈ పొజిషన్ ఇది వదిలేసాం. సో, దీనికి కాకుండా దీనికన్నా ముందరుంటే అంటే ఇలా ఉంటే అప్పుడు చెక్ చేస్తాం. అప్పుడు చెక్ చేసి డూప్లికేట్ ఉందా అని చెక్ చేస్తామనమాట. ఇదెక్కడ ఇక్కడ సెకండ్‌లో. ఈ సెకండ్ చెక్ చేసినప్పుడు. సో, ఎందుకు అర్థమైందా ఫస్ట్ +1 ఎందుకు పెడతాము? సో, ఈ పొజిషన్‌ని ఉన్నప్పుడే దీన్ని చెక్ చేసినామనుకో వెంటనే అది డూప్లికేట్ అనేసి చెప్పేస్తది. కానీ అలా అవ్వకూడదు గదా! ఇది ఫస్ట్ నంబర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇది సెకండ్ నంబర్ అని సో, ఫిక్స్ అవ్వడానికి డిఫరెంట్ ఇండెక్స్‌లోనే కదా! 2 కూడా ఉంది. 2 వాల్యూ ఒకటే. కానీ డిఫరెంట్ ఇండెక్సెస్ కదా! సో, ఇక్కడ 2 సెకండ్ పొజిషనే. మళ్ళీ ఈడికేదో సెకండ్ పొజిషనే 2 ఈక్వల్ అవ్వకూడదనమాట. అలా ఆ కాంబినేషన్ చెప్తున్నా. ఇది ఫస్ట్ నంబర్ అయితే సెకండ్ నంబర్ అనేది ఈ 2 అవ్వకూడదంటున్నా. సెకండ్ నంబర్‌కే 2తో ఇంకో కాంబినేషన్ దొరకకూడదు నాకు. సో, ఇక్కడ 2తో ఒక కాంబినేషన్ దొరికేసిందంటే మళ్ళీ ఒక కాంబినేషన్ దొరకకూడదు అని చెప్తున్నా. సో, ఇక్కడ అర్థమైందనుకుంటున్నాను. సో, ఇలాగా ఇక్కడ డూప్లికేట్స్ లెఫ్ట్ టు రైట్ ఇంకా ఇది తెలిసిందే ఈక్వల్ టు అయినప్పుడు ఎలా లెస్ థాన్, గ్రేటర్ థాన్. సో, అన్నీ స్టోర్ చేసిన తర్వాత రిటర్న్ ఆన్సర్ అనేది రిటర్న్ చేసేస్తాం. ఇప్పుడు ఆప్టిమల్ అప్రోచ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని చూద్దాం. టైమ్ కాంప్లెక్సిటీ మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఒక సార్టింగ్ వాడుతున్నాం. సో, సార్టింగ్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? O ఆఫ్ n log n అయితది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఒక 2 నెక్స్ట్ లిస్ట్ లూప్స్ వాడుతున్నాం. దాని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? O ఆఫ్ n స్క్వేర్ అయితది. అండ్ దాని లోపల మరి 2 పాయింటర్స్ వాడుతున్నాం. సో, దానికి O ఆఫ్ n అయితది. సో, O ఆఫ్ n స్క్వేర్ ఇంటూ అంటే 2 పాయింటర్స్ ప్లస్ 2 లూప్స్. 2 లూప్స్ ప్లస్ 2 పాయింటర్స్ 2 కలిపితే ఏమైతది? O ఆఫ్ n క్యూబ్ అయితది. సో, O ఆఫ్ n log n log n ప్లస్ O ఆఫ్ n క్యూబ్. ఈ రెండిట్లో మనం ఏది ఎంచుకోవాలనుకుంటే అంటే ఇంక్రీజింగ్ వాల్యూ అనమాట. అంటే లాంగెస్ట్ గ్రోయింగ్ టర్మ్ ఏది? O ఆఫ్ n క్యూబే లాంగెస్ట్ గ్రోయింగ్ అనమాట. O ఆఫ్ n log nతో పోల్చుకుంటే O ఆఫ్ n క్యూబ్ అని లాంగెస్ట్ గ్రోయింగ్ టర్మ్ అయితది. సో, లాంగెస్ట్ గ్రోయింగ్ టర్మ్‌ని మనం పెట్టుకుంటాం అనమాట. సో, ఫైనల్‌గా టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అయితది? O ఆఫ్ n క్యూబ్ అయితది. అంటే స్పేస్ కాంప్లెక్సిటీలో చూసారంటే మనం ఎక్కడా కూడా ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్స్ వాడలేదు. ఒక్క ఆన్సర్ రిటర్న్ చేయడం తప్పితే. సో, ఆన్సర్ రిటర్న్ చేయడానికి వాడతాం కాబట్టి ఆన్సర్ రిటర్నింగ్‌లో ఎన్ కాంబినేషన్స్ దొరుకుతాయి. ఎన్ కాంబినేషన్స్ దొరుకుతాయి. అండ్ ఒక్కొక్క కాంబినేషన్‌లో మనకి 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క కాంబినేషన్‌లో మనకి ఎన్నుంటాయి? 4 ఉంటాయి. సో, ఆ 4ని పెట్టిన తర్వాత సో, మనకి కాన్స్టెంట్స్ అన్ని రిమూవ్ చేస్తామనమాట. సో, స్పేస్ కాంప్లెక్సిటీ ఓవరాల్‌గా O ఆఫ్ k అయితది. సో, బ్రూట్ ఫోర్స్‌లో అయితే O ఆఫ్ n⁴ అయిందక్కడ. కానీ ఇక్కడ O ఆఫ్ n క్యూబ్ అయింది. సో, మన టైమ్ కాంప్లెక్సిటీ తగ్గించి చూసారా ఆప్టిమల్‌లో. సో, ఇక ఆప్టిమల్ అప్రోచ్ చేస్తే O ఆఫ్ n క్యూబ్ అయితది. అండ్ స్పేస్ అనేది O ఆఫ్ k అయితది. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అండ్ మా అప్రోచ్ కొంచెం నచ్చితే, మా ఎక్స్‌ప్లనేషన్ కొంచెం నచ్చితే సో, మీకు కొంచెం సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి, లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. సో, ఇలాంటి ఇంకా డీఎస్ఏ క్వెషన్స్‌ని ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఇంకా క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.